అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు రఘునందన్ అండి. రఘు రఘునందన్. రఘునందన్ ఓకే. ఓకే, రఘునందన్ భాయ్, తెలంగాణలో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది, మీ అందరికి తెలిసే విషయం. ఒక యూత్గా మరి ఏంటి, ఏం ఆలోచిస్తుంది? ఎందుకంటే 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఆ, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు ఉండడం జరిగింది. బట్ ఆయన అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సో చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఈసారి మూడు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తామని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరి ఎవరికి అవకాశం ఉంది? ఎందుకంటే ఓటర్ల నాడి అందరం తెలుసుకుంటున్నాం. సో మరి యూత్ ఎటువైపు ఉన్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యువత వైపే ఉంటుంది. ఎందుకంటే ఆయన నవీన్ యాదవ్ ఒక యువత, తనకి అనుభవం ఉంది. ఒక 15 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వర్క్ చేయడంలో దాంట్లో కూడా అన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన. సో మేమందరం యువత తరపున నుంచి, ఆయన యువత కాబట్టి ఆయనకే సపోర్ట్ ఇద్దామని ఆలోచనలు ఉన్నాం. ఇంకా పాత టైంలో ఏదైతే బీఆర్ఎస్ 15 years నుంచి అయితే 3 times ఎమ్మెల్యే ఉన్నారు కదా, డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి షేక్పేట్లో. మ్యాక్సిమము ఆ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఆగిపోయినాయి. అంటే అది డెవలప్మెంట్స్ అంటే ఏదో ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ ఏం జరగలేదు అన్న ఇక్కడ. కొన్ని రోడ్స్ అయినాయి అంతే, ఒక 3-4 రోడ్స్ అయినాయి అంతే. అది లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఎలక్షన్స్లో చేశారు. ఎందుకంటే 10 yearsలో ఏం డెవలప్మెంట్స్ కాలేవు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం మామూలుగా ఇక్కడ నుంచి మనం అంటే నడుచుకుంటూ వెళ్ళినా కూడా మీకు అన్ని ఏదో ఒక ప్రాబ్లమే కనబడుతుంది. ఇది ఆల్రెడీ పీజీఆర్ టైంలో చేసిన రోడ్సే ఇవి. అవే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, అదే లైట్స్ ఉన్నాయి, అవే రోడ్స్ ఉన్నాయి, అవే ప్రాబ్లమ్స్. అంటే అప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి ఇంకా షేక్పేట. మరి గోపీనాథ్ గారు అమ్మవారి టెంపుల్ కట్టించారని, బస్తీ దవాఖాన కట్టించారని, రోడ్లు వేయించారని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది. మరి మీరు ఏం జరగలేదు ఇక్కడ డెవలప్మెంట్? అమ్మవారి టెంపుల్ కి తను ఇవ్వలేడు, అంటే వేరే స్పాన్సర్స్ తోని వచ్చింది అది. తన సొంతం డబ్బులతో ఇవ్వలేరు. స్పాన్సర్షిప్స్ వచ్చి ఎట్లా అంటే షేక్పేటలో ప్రతి ఇంటి నుంచి స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళందరూ వెళ్ళడం, ఇక్కడ ఉన్న ఏదైతే పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి అంటే చెప్పడము, వాళ్ళ దగ్గరికి స్పాన్సర్షిప్ తీసుకొని, అంటే ఆయన తెప్పించిండు, స్పాన్సర్స్ తెప్పించిండు వేరే దూరం నుంచి. ఇప్పుడే ఆదిత్య ఉంది, ఆదిత్య వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్ చేయడము అలాంటి, అంటే చుట్టుపక్కల ఒక టెంపుల్ని డెవలప్ అయితే చేసిండు. దాంట్లో కొంచెం డెవలప్మెంట్కి డబ్బులు ఇచ్చిండు, కానీ మొత్తం డెవలప్మెంట్ ఆయన చేయలేడు. అందరు పార్టిసిపెంట్స్ ఉన్నారు దీంట్లో. సార్ మరి ఇప్పుడు వాళ్ళ భార్య సునీత గారికి ఇచ్చారు టికెట్. మరి ఒకవైపు సెంటిమెంట్, భర్త చనిపోయాడని ఆమె తిరుగుతూ ఉంది. సో మరి ఈసారి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. అదేవిధంగా బీజేపీ కూడా మరి సెంట్రల్లో ఉన్నాము, స్టేట్లో కూడా మేము ఉండేలా ఉండాలంటే ఈ ఎన్నికనే వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు గెలిస్తే రేపు జనరల్ ఎలక్షన్స్లో ఒకటి గెలిచే అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక ప్లాన్లో ఉన్నారు. సో యూత్ కూడా బీజేపీ వైపు ఉందంటూ కూడా రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మీద అసహనంతో, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని ఆ యూత్ అంతా కూడా, నిరుద్యోగులంతా కూడా నామినేషన్లు వేశారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? రీసెంట్గా మీరు చూసి రోజు ఒక 20,000 పోస్టులు కాంగ్రెస్ తరఫున రీసెంట్గా రిలీజ్ అయినాయి. అందరికీ తెలుసు పబ్లిక్లో. ఆల్రెడీ రీసెంట్గా కొన్ని జాబ్స్ కూడా భర్తీ చేయడం జరిగింది. టీచర్స్ అయినా సరే, టీచర్స్ జాబ్స్ అయినా చాలా జరిగినాయి. జాబ్స్ అన్ని చెప్పడం అలిగేషన్స్ అన్ని, వీళ్ళంతా బీజేపీ బీఆర్ఎస్ చేయడం ఇది ఓన్లీ అలిగేషన్సే. తప్పకుండా మీరు అన్నట్టు సానుభూతి అన్నారు కదా, సానుభూతి పరంగా వేస్తే రేపటి నుంచి డెవలప్మెంట్స్ ఆగిపోతాయి. ఎందుకంటే 3 times వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే ఉండి డెవలప్మెంట్స్ వర్క్స్ అక్కడే ఆగిపోయినాయి. కాబట్టి సానుభూతి పరంగా ఇప్పుడు ఎవరు చూస్తలేరు, అందరు చదువుకొని ఉన్నారు. అందరు ఆలోచన పరంగా ఏంటంటే డెవలప్మెంట్ చూస్తున్నారు. ఈరోజు మనం రోడ్ పైకి వెళ్ళాలంటే రోడ్ మంచిగా ఉంటేనే బయటికి వెళ్తున్నారు. గుంతలు ఉంటే వాళ్ళు తిట్టుకోవడం జరుగుతుంది, పబ్లిక్లో తెలుస్తుంది. ఇప్పుడు 3 times ఎమ్మెల్యే ఉన్నారు, పబ్లిక్లో అంతా అంటే వ్యతిరేకం వచ్చేసింది వాళ్ళకి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే అన్న వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఈ 2 years అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 2 yearsలో మీరు నాకు తెలిసి ఈ షేక్పేట్ డివిజన్లో 40 crores వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయినాయి, దాని వర్క్స్ చేస్తూనే ఉన్నారు. మీరు చూడండి, అంటే 2 yearsలో ఎమ్మెల్యే లేకపోయినా సరే బై ఎలక్షన్స్ రాగానే ఇక్కడ 40 crores వర్క్స్ అంటే చేయడం అంటే నాట్ ఏ జోక్ ఇది. ఎందుకంటే ఇంకా ముందు జరుగుతాయి. ఇక్కడ సైడ్ ఎమ్మెల్యే ఒకవేళ కాంగ్రెస్ యువత అంటే యూత్ పరంగా వచ్చిండు అనుకో, ఆయన యువత బీసీ బిడ్డ, ఇంకా తను ఒకవేళ వచ్చిండు అనుకో, ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ 40 crores కాదు, ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క గల్లీ కూడా డెవలప్ అవుతుంది, అంత బాగా జరుగుతుందని మా ఆలోచన. బీజేపీ ఎలా ఉందన్న ఇక్కడ సిచ్యువేషన్? బీజేపీ ఏం లేదు, అంత ఏంటంటే అది పైన చూపెట్టుకోవడమే, పైన పటారం లోన లోటారం అంతే. ఏంటంటే బీజేపీ సెంట్రల్లో మీరు అంటున్నారు కదా, సెంట్రల్లో స్టేట్లో కావాలని, స్టేట్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి మీరు. ఏం పెద్ద సీట్లు కూడా లేవు దానికి.
ఇక్కడ గెలిచి కూడా ఆయన ఇప్పుడు గెలిచినా కూడా గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెసే ఉంది. గవర్నమెంట్ ఉన్న దానికే పబ్లిక్ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డెవలప్మెంట్ వర్క్ గురించి గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తారు. అంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదనేది ఒకటి ఉంది కదా, మరి దాన్ని ఎలాగా? ఎందుకంటే చాలా రేషన్ కార్డులు కూడా రావాల్సి ఉంది, తులం బంగారం అన్నది, ఇవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు మీరు రేషన్ కార్డు గురించి అన్నారు. రేషన్ కార్డు ఆల్రెడీ షేక్పేట్లో చాలా మందికి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక 10 మందిలో ఒక 8 మెంబర్స్కి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ మొన్న అంటే ఈ 2 years నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఉమెన్స్కి చూడండి, ఫ్రీ బస్. అందరు అనుకుంటున్నారు ఫ్రీ బస్సు అరే ఉట్టిగా పెట్టిరు దానివల్ల డబ్బులు లాస్ అనుకుంటున్నారు, కానీ ఉమెన్స్కి అంటే డబ్బులు సేవ్ అవుతున్నాయి. దానివల్ల వాళ్ళు ఆ తులం బంగారం మీరు అన్నారు కదా, ఆ డబ్బులు సేవ్ చేసుకొని తులం బంగారం కొనే ఆలోచన కూడా వస్తుంది. అంటే మీరు ఆ ఆలోచన పెట్టుకోండి. కానీ రేట్లు పెంచి మగవాళ్ళు నడ్డి విరిచారు కదా. మీరు అనుకుంటున్నారు రేట్లు పెంచి అంటే ఆ 10 years ఏదైతే రూలింగ్ బీఆర్ఎస్ పార్టీ రూల్ చేశాదో, ఆ రూలింగ్లో ఏదైతే అప్పులు చేశారో దానివల్ల రేట్స్ పెరగడం జరిగింది అంతే. మీరు గమనించండి, దానికన్నా ముందు ఒక 10 years బ్యాక్ ఏం అంటే ఎక్కడున్న అంటే మనీ మీరు చూడండి, అప్పుడు పెట్రోల్ ఎంత ఉండే, చాలా తక్కువ ఉండే. అంటే ఆ గవర్నమెంట్ ఏదైతే మనం అప్పులు తీసుకున్నారో, అప్పులు తీసుకునే దాన్ని భర్తీ చేయడానికే ఈ మన మీద పడుతుంది భారం. అది పబ్లిక్కి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ ఏం చేయలేదు, అంత అప్పు చేసి మన పైన పెట్టిపోయింది. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే దాన్ని కూడా కొంచెం ఇప్పుడు అప్పులు కట్టుకుంటూ వస్తున్నారు, దాని ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ అవుతాయి. ఎందుకంటే 2 years అయింది కాంగ్రెస్ వచ్చి, ఇంకా 3 years టైం ఉంది. 3 yearsలో చాలా డెవలప్మెంట్స్ వర్క్ చేస్తే కాంగ్రెస్ నుంచి అన్నీ మంచి జరుగుతుందని నా ఆలోచన ఉంది. నవీనానికి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? నేను 40,000 to 50,000 మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను. పబ్లిక్లో కూడా అదే టాక్ ఉంది. పబ్లిక్ కూడా ముందుకొచ్చి కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తా అన్న ఆలోచనలో ఉన్నది నాకు తెలిసిన మాట. థ్యాంక్ యూ.